పెండ్లిళ్ళు పేరంటాలు ఇంకేదైనా శుభకార్యాలైతే బంగారం కొంటుంటాం. అది కామన్గా ఎవ్వళ్ళ ఇంట్లోనైనా జరిగేదే. కానీ అక్షయ తృతీయ పండుగ నాడు కొంటే లచ్చిమమ్మోరు కలిసి వస్తుంది, ఇంట్లో సంపద పెరుగుతుంది అని మా అక్క చెల్లెళ్ళు ఒకటే ఆరాట పడుతుంటారు. అందుకే పావులో బేడో కొందామని దుక్నాల బట పట్టిర్రు. మరి మహిళక్కలకు ఎంతో పాయరమైన ఈ పండుగ పూట కొనుగోళ్లు ఎట్లెట్లా నడిచినాయో అట్లా పోయి ఒక్కసారి చూసి చూద్దాం పారి. అక్షయ తృతీయ పండుగ పూట బంగారం కొనుగోళ్లు జోరుగానే పో. దేశమంతటా ఏడ జూడు తులమో మాసమో కొనాలని షాప్లకు ఎగబడ్డ జనాలతోని బంగారం దుక్నాలు మస్తు కిటకిటలాడినాయి. ఏ దుక్నంలకు పోయినా ఇదెంత అదెంత అని బేరాల ముచ్చట్లే. అట్లా ఎంతో కొంత కొనుకపోయి ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకుర్రు జనాలు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఇంట్లకు లచ్చిమమ్మోరు వచ్చినట్లే అని కొందరంటుంటే, లేదు లేదు ఆ పేరుతోని బంగారం దుక్న పొల్లు బగ్గ దందా చేసుకునే రోజని ఇంకొందరు, చల్ గిదంతా కాదు ఉన్నంతల దాన ధర్మాలు చేసుడే ఈ పండుగ ఉద్దేశం అని ఇంకొకళ్ళు. ఇట్లా ఎవ్వళ్ళకి తోసినట్లు వాళ్ళు అనుకున్నారు. అట్లా దేశం అంతటా ఈ ఏడు 20,000 కోట్ల రూపాయల దందా జరిగిందట. అండ్ల 10 టన్నుల బంగారం 157 టన్నుల వెండి ఉండొచ్చు అనే ముచ్చట్లు వినబడుతున్నాయి. అయితే ఈ రికార్డు మరింత పెరిగేదే. కాకపోతే నిరుడు తులం బంగారం 1,00,000 రూపాయలుంటే ఇప్పుడు 1,58,000 చిల్లర. వెండి నిరుడు కిలోకు ఉత్త 85,000 ఉంటే ఇప్పుడు 2,80,000 పైన. అందుకే కొనుగోళ్లు జరంతా అటీటైనాయి. ఇంకో ముచ్చటేందంటే మీది బాజైన యుద్ధం మోక బంగారం ధరల మీద ఏమన్నా పడతదేమో అని అనుకుర్రు గాని దాని ఎఫెక్ట్ పెద్దగేం లేదు. మొత్తానికి ఈ ఏడు కూడా బంగారం కొనుగోళ్లు మంచిగానే అయినాయి అనేది వ్యాపారులు చెప్తున్న ముచ్చట.